తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే 2023లో అధికారం చేజిక్కించుకున్నటువంటి రేవంత్ రెడ్డి 2024లో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇటు కోదండరాం కావచ్చు, మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ పేర్లను ప్రతిపాదించడం, వెంటనే వారిని గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఆమోదముద్ర పడిపోవడం అన్నీ చకచగా జరిగిపోయాయి. అయితే వాస్తవానికి దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి, మరొక వైపు కేసీఆర్కి పడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో వీళ్ళిద్దరి పేర్లు కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఆనాడే ప్రతిపాదిస్తే ఆ రోజు ఒప్పుకోనటువంటి గవర్నర్ తీరుని ఎండగడుతూ నిజంగా ఇప్పుడు దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి, వాళ్ళు వేసినటువంటి అభ్యర్థనకి సమ్మతిస్తూ నిజంగా వాళ్ళిద్దరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి తీర్పు వచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు నుంచి. సో ఈ క్రమంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అలాగే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా ఎన్నిక చెల్లదంటూ కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరొకవైపు ఈ రెండు ఎమ్మెల్సీల స్థానాల్లో తదుపరి నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడి ఉంటాయంటూ కూడా నిజంగా పలు సూచనలు కూడా చేసినటువంటి సందర్భం దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇది నిజంగా రేవంత్ సర్కార్కి ఒక చెంపపిట్టు లాంటిదని చాలామంది విశ్లేషిస్తున్నారు ఇప్పటికే.